తుని ఆకుకూరలు వింత వంటకాల విందు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుకకి ఒక అందమైన పెరటి తోట ఉంది. అందులో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతుకూర వంటి ఆకుకూరలు ఏపుగా పెరిగాయి. కోస్తుంటే తరగనంత పంట వచ్చింది. తుని పిచ్చుక బుట్ట నిండా ఆకుకూరల్ని కోస్తూ, బుచి చూడు, మన తోట ఎంత బాగుందో. ఈ ఆకుకూరలతో రోజు పప్పు వేపుడు చేసి చేసి నాకు బోర్ కొట్టింది. ఈసారి ఏదైనా కొత్తగా చేయాలి. జనం ఆకుకూరలంటేనే పారిపోతున్నారు. వాళ్ళ చేత తినిపించాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి. అమ్మా, మ్యాజిక్ అంటే ఆకుకూరల్ని మాయం చేస్తావా? కాదులే, ఆకుకూరలతో పిల్లలకు నచ్చే ఐటమ్స్ చేస్తాను. ఉదాహరణకు పాలకూర ఐస్ క్రీం, గోంగూర గులాబ్ జామున్. ఎలా ఉంది ఐడియా? బుజ్జి పిచ్చుక ముక్కును వేలేసుకుని, అమ్మా, వినటానికి భయంగా ఉంది. పాలకూర ఐస్ క్రీమా? ఎవరైనా తింటారా? షూ, నీకు తెలీదు. ఇప్పుడు ట్రెండ్ అదే. ఆర్గానిక్ ఫ్యూజన్ ఫుడ్ అంటారు. చూస్తుండు, మన కొట్టు ముందు క్యూ కడతారు. తుని పిచ్చుక వెంటనే ప్రయోగాలు మొదలుపెట్టింది. ముందుగా బుజ్జిని పిలిచింది. బుజ్జి, ఇట్రా, నీకోసం స్పెషల్ గా కాకరకాయ పాయసం చేశాను. టేస్ట్ చూడు. బుజ్జి పిచ్చుక పారిపోతూ, వద్దు బాబోయ్, కాకరకాయ పాయసమా? అది తింటే నా నాలుక చచ్చిపోతుంది. నేను స్కూల్కి వెళ్తున్నా. అదే సమయంలో పక్కింటి చిచ్చుకాకి కూడా తునిని చూసి పోటీగా ఏదో చెయ్యాలనుకుంది. వరై చిన్నగా, తునిగాడు ఏదో వెరైటీలు చేస్తుంది. మనం తగ్గకూడదు. ఇదిగో ఈ కలగంద వేపుడు తిను. జిగురుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది. అమ్మో, ఇది సబ్బులా ఉంది, నేను తినను. అది సబ్బు కాదురా, ఇంటర్నల్ బాడీ లోషన్. తింటే కడుపులో పేగలు కూడా స్మూత్ అయిపోతాయి. నోరు మూసుకొని మింగో, లేకపోతే నీ ముక్కుకి ఆవకాయ రాస్తా. పాపం చిన్నుకాకి అయిష్టంగానే తిని, చేదు, అమ్మా, నాకు ఆంతలు వస్తున్నాయి అని అరిచాడు. వాంతులొస్తే మళ్ళీ మింగాయి. ఏది వేస్ట్ చేయకూడదు. ఇక మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక స్టాల్ పెట్టింది. పైన పెద్ద బ్యానర్ కట్టింది. తుని హెల్దీ హబ్, ఆకుకూరల అద్భుతాలు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ. ఇక మెనూ బోర్డు, చల్లటి పాలకూర ఐస్ క్రీం కేవలం 20 రూపాయలు, పుల్లని గోంగూర కేక్ కేవలం 30 రూపాయలు, మెంతికూర మిల్క్ షేక్ కేవలం 25 రూపాయలు, కొత్తిమీర లడ్డు 10 రూపాయలు మాత్రమే. ఈ బోర్డు చూసి పక్కింటి చిచ్చుకాకి నవ్వాగలేదు. ఒరే చిన్నగా, చూడు మీ తుని ఆంటీ పిచ్చి పండ్లని. పాలకూరతో ఐస్ క్రీమ్ అంట. ఆ రంగు చూడు, ఎవరో గడ్డిని మిక్సీలో వేసి రుబ్బినట్టుంది. ఆ గోంగూర కేక్ తింటే పులుపుకి కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. కాని వింత పేర్లు చూసి పక్షులు ఆసక్తిగా రావడం మొదలుపెట్టాయి. మొదట మహీగ్రద్ద గారు వచ్చారు. ఏంటి తుని, ఏంటి బోర్డు మీద పేర్లు వింతగా ఉన్నాయి? పాలకూర ఐస్ క్రీం అంటే పిస్తా ఐస్ క్రీం లా ఉంటుందా? అంతకంటే బాగుంటుంది మేడం, ప్యూర్ గ్రీన్ కలర్. ఒక్కసారి టేస్ట్ చేయండి. మహీగ్రద్ద ధైర్యం చేసి ఒక కప్పు కొన్నారు. ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఆమె ముఖం విచిత్రంగా మారింది. కళ్ళు పెద్దవయ్యాయి. తుని, ఇది చల్లగా ఉంది, తీయగా ఉంది, కానీ మధ్యలో పచ్చి ఆకు వాసన వస్తుంది. ఐస్ క్రీమ్ లో పప్పు కలిపినట్టుంది. నా గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది. అదే మేడం, హెల్దీ ఫ్లేవర్, ఐరన్ వస్తుంది, మింగేయండి. అంతలో లూసీ పౌరం వచ్చింది. తుని, నాకు స్కిన్ గ్లో రావాలి, ఏదైనా మంచిదివ్వు. అయితే నీకు కొత్తిమీర లడ్డు బెస్ట్. తింటే ముఖం పచ్చగా అదే కలగా ఉంటుంది. లూసీ పౌరం లడ్డు కొనుక్కుని తిన్నది. యాక్ తుని, ఇది సబ్బు బిళ్ళ తిన్నట్టుంది. ఇందులో పంచదారుందా లేక కేవలం ఆకులేనా? నా నోరంతా కొత్తిమీర కట్టలా ఉంది. ఆరోగ్యం కోసం పంచదార తగ్గించాను లూసీ. ఇదంతా చూస్తున్న చిచ్చుకాకి ఒక ఆలోచన వచ్చింది. తుని గారి వింత వంటకాలకే జనం వస్తున్నారంటే నా దగ్గర ఉన్న ఐడియాకి ఇంకా ఎక్కువ మంది రావాలి అని అనుకుంది. చిచ్చుకాకి వెంటనే తన ఇంటి ముందు ఒక బల్ల వేసింది. చిచ్చు క్రంచీ బైట్స్, వేపాకు చిప్స్ అండ్ గడ్డి జ్యూస్. చిచ్చుకాకి మైక్ పట్టుకుని అరుస్తూ, రండి రండి రండి. తుని దగ్గర మెత్తటి ఆకులు, నా దగ్గర కరకరలాడే వేపాకు చిప్స్ తింటే షుగర్ పరారు, బీపీ పరారు, చివరికి ప్రాణాలు కూడా, అదే అదే రోగాలు కూడా పరారు. ఆరోగ్యం మీ వెంటే. అమ్మో, వేపాకు చేదుగా ఉంటుంది కదా, ఎవరైనా తింటారా? అదా, దాన్ని హెర్బల్ బిట్టర్ చిప్స్ అని అమ్ముతాం. చేదంటే ఎవరో కొనరు, హెర్బల్ అంటే ఎగబడి కొంటారు. బిజినెస్ అంటే ఇదేరా. అప్పుడే కుహుబాతు అటుగా వచ్చింది.
తుని దగ్గర ఐస్ క్రీం తినలేక చిచ్చు దగ్గరకు వచ్చింది. నీ దగ్గర ఏమైనా స్పైసీగా ఉందా? ఆ తుని దగ్గర అన్ని స్వీట్ ఆకులే. ఉంది కుహ, స్పెషల్ ఐటమ్ స్పైసీ క్యాక్టస్ ఫ్రై. దీని స్పెషాలిటీ ఏంటంటే తింటుంటే గొంతులో ముళ్ళు గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది, కానీ ముళ్ళు ఉండవు. అదొక థ్రిల్. తింటావా? అమ్మా, నా గొంతులో ఎప్పటికీ కప్పలున్నాయి, ఇక ముళ్ళు వద్దులే. ఏదైనా జ్యూస్ ఉందా? ఉంది. గడ్డి జ్యూస్, ప్యూర్ గ్రీన్. గుర్రాలు ఆవులు ఎందుకంత బలంగా ఉంటాయో తెలుసా? గడ్డి తినే. నువ్వు కూడా తాగితే గుర్రంలో పరిగెత్తుతావు. నేను బాతుని చొచ్చు, గుర్రాన్ని కాదు. ఆయన ధైర్యం చేసి ఇవ్వు ఒక గ్లాసు. కుహుబాతు ఆశగా కొనుక్కొని నోట్లో వేసుకుంది. వెంటనే అమ్మా, చేదో, ఆ వగరు, ఆ చుచ్చు, నువ్వు నాకు విషం పెట్టావా? గడ్డ కోసం ఇంత ఘోరంగా ఉంటుందా? నీళ్ళు. కుహుబాతు అరుచుకుంటూ తుని షాపు దగ్గరికి పరిగెత్తింది. అత్తునే, ఏదైనా తీపివో, నా నోరు చచ్చిపోయింది. తుని పిచ్చుక వెంటనే ఒక మెంతికూర మిల్క్ షేక్ ఇచ్చింది. కుహు అది గడగడ తాగేసింది. అమ్మయ్య, ఇది పర్లేదు, కొంచెం చేదుగా ఉన్నా. చిచ్చు గారి ముళ్ళ కంప కంటేనయం. ఇంతలో చోటు చిలుక కూడా ఆకలితో వచ్చింది. ఏంటి ఫ్రెండ్స్, ఈ రోజు ఊర్లో అందరూ వంటలక్కలైపోయారు. నాకు ఆకలిగా ఉంది. ఏదైనా నార్మల్ ఫుడ్ దొరుకుతుందా? అంటే ఆకులు లేనిది. నాకు మసాలా దోశ కావాలి. మసాలా దోశ లేదు కానీ ముల్లంగి దోశ ఉంది చోట. లోపల ముల్లంగి పేస్ట్ పెట్టాను, తింటావా? తిన్న తర్వాత వచ్చే గ్యాస్ తో బెలూన్లు కూడా ఊదుకోవచ్చు. ముల్లంగి వాసన వస్తే నేను పారిపోతాను చిచ్చు. నాకొద్దు బాబాయ్. పోనీ తుని దగ్గర ఏముంది? నా దగ్గర పచ్చలి కూర బజ్జీలున్నాయి చోటు. బాబాయ్, నా కాకులొద్దు, వేర్లు వద్దు. నేను వెళ్ళి నా గూట్లో పచ్చిమిరపకాయ తింటాను. అదే నయం. మీ ప్రయోగాలు తట్టుకోవడం నా వల్ల కాదు అంటూ చోటు పారిపోయింది. అప్పుడే పుచ్చి పిచ్చుక ఒక గిన్నె పట్టుకుని వచ్చింది. అమ్మా, నీ పాలకూర ఐస్ క్రీం కరిగిపోయింది. అది ఇప్పుడు పాలకూర పాయసంలా అయ్యింది. నేను తాగలేనా? తాగే తల్లి, కనీసం నువ్వైనా తింటున్నావు. మహీగ్రద్ద గారు, లూసి పావురం, కుహుబాతు అందరూ ఒక్కచోట చేరారు. అందరి చేతిలో సగం తిన్న వింత వంటకాలున్నాయి. తుని, నీ ప్రయత్నం మంచిదే. మా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నావు, కానీ ఐస్ క్రీమ్ లో పాలకూర, కేక్ లో గోంగూర మా వల్ల కావట్లేదు తల్లి. ఆకుకూరలతో పప్పు చెయ్యి, పచ్చడి చెయ్యి. మేము లొట్టలేసుకుని తింటాం. దయచేసి మమ్మల్ని రక్షించు. అవును తుని, నా లడ్డూలో కొత్తిమీర కాడలు పళ్ళల్లో ఇరుక్కుంటున్నాయి. ప్లీజ్ రేపటి నుండి నార్మల్ వంటలు చెయ్యి. చిచ్చుకాకి తన వేపాకు చిప్స్ ఎవరూ కొనలేదని బాధపడుతూ అక్కడికొచ్చింది. పోనీ నా చిప్స్ తినండి. ఒకటి తింటే జీవితంలో మళ్ళీ స్వీట్ అడగరు. డిస్కౌంట్ ఇస్తాను. 2 చిప్స్ కొంటే ఒక ఆసుపత్రి బిల్లు ఫ్రీ. అరే సరే, ఒక గ్లాస్ నీళ్లు ఫ్రీ. అందరూ అమ్మా వద్దు బాబాయ్, నీ ప్రయోగం నీ దగ్గరే ఉంచుకో. తుని పిచ్చుక నవ్వింది. సరే, నాకు అర్థమైంది. అతిగా చేస్తే అమృతం కూడా విషమవుతుంది అని అంటారు. ఈ ఆకుకూరల ప్రయోగాలు ఆపేస్తాను. రేపందరికీ వేడి వేడి తోటకూర పకోడీలు, పాలకూర బజ్జీలు చేస్తాను. అవోకేనా? వావ్, పకోడీలా? సూపర్. అది కదా మాకు కావాల్సింది. అమ్మా, మరి మిగిలిన గోంగూర కేక్ ఏం చేయాలి? అది ఇవ్వబుచ్చే. మా చెల్లు గారికి పులుపు అంటే ఇష్టం, వాడికి తినిపిస్తాను. బదులుగా నా వేపాక చిప్స్ నీకు ఇస్తాను. ఇవి తీసుకుని వెళ్ళి ఎలకల కన్నాల్లో పెట్టు. ఎలకలు పారిపోతాయి. నీకే ఉంచుకో. నేను మా అమ్మ చేతి పకోడీలే తింటాను. అందరూ గట్టిగా నవ్వారు. తుని పిచ్చుక తన వింత వంటకాల ప్రయోగానికి స్వస్తి చెప్పి అందరికీ నచ్చే పద్ధతిలో ఆకుకూరలు వండాలని నిర్ణయించుకుంది. ఈ కథలోని నీతేంటంటే, ఆరోగ్యం ముఖ్యమే, కానీ రుచి కూడా ముఖ్యమే. ఏదైనా అతిగా ప్రయోగిస్తే ఫలితం వికటిస్తుంది. సాంప్రదాయ వంటలే ఎప్పుడూ సేఫ్. పగలు కొంచెం ఎండగా ఉన్నా రాత్రులు ఇంకా చలిగానే ఉన్నాయి. చిచ్చుకాకి తన ఇంటి మేడ మీద నిలబడి ఆకాశాన్ని చూస్తోంది. చిచ్చుకాకి గాలి పీలుస్తూ, అబ్బా, కింద ఇంట్లో ఒక్క పోసొస్తుంది. ఈ రోజటి నుండి నేను మేడ మీద పడుకుంటాను. ఆకాశం నా దుప్పటి, నక్షత్రాలు నా లైట్లు. ఎంత రొమాంటిక్ గా ఉంటుందో. చిన్నుకాకి కింద నుండి అరుస్తూ, అమ్మో, రాత్రికి చలి వేస్తుంది, దోమలు కుడతాయి, కింద పడుకుందాం రా. ఒరేయ్, నీకు రొమాన్స్ తెలియదు, ఎంజాయ్మెంట్ తెలియదు. మనం పక్షులం, ప్రకృతి ఒడిలో పడుకోవాలి. ఆ 4 గోడల మధ్య పడుకుంటే ఊపిరి ఆడదురా. పైకిరా, నీకోసం నేను స్పెషల్ టెంట్ కూడా ప్లాన్ చేశాను. టెంట్? అదెక్కడుంది? అదొక ఇన్విజిబుల్ టెంట్ రా. గాలి మాత్రమే వస్తుంది, చలి రాదు. నా లాజిక్ నీకు అర్థం కాదులే, రా. నాకు భయమమ్మా, దయ్యాలొస్తాయేమో. నిన్ననే పన్ను చెప్పాడు, మేడ మీద తెల్లటి ఆకారం తిరుగుతుందట. దయ్యాలా? మన చూస్తే దయ్యాలే పారిపోతాయి. అది బన్నుగాడి భ్రమ. రారా. చిచ్చుకాకి బలవంతం మీద చిన్నుకాకి కూడా మేడ మీదకొచ్చాడు.
చిచ్చుకాకి 2 పాత చేపలు కొన్ని దీంట్లో వేసింది. పక్కన ఒక వాటర్ బాటిల్, దోమల బ్యాటు పెట్టుకుంది. పక్కింటి తుని పిచ్చుక మేడ మీద బట్టలారేస్తుంది. చిచ్చుని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి చిచ్చు, మేడ మీద మకం వేశావు? ఇంట్లో గొడవ, బయట పడుకుంటున్నా? ఆ గొడవ గత్తుని, ఇది స్టార్ గేజింగ్. పగలు ఎండలో తిరుగుతాం, రాత్రి చల్లని గాలిలో పడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు కూడా రా, బుద్ధిని తీసుకొనిరా, మనం అంత్యాక్షరి ఆడుకుందాం. ఓడిపోయిన వాళ్ళ పాట పాడాలి. అమ్మో, నా వల్ల కాదులే చిచ్చు. ఇప్పుడు గాలి బాగుంది కానీ అర్ధరాత్రి చలి పుడుతుంది, పైగా మంచు కురుస్తుంది. రేపు పొద్దున్నే లేచేసరికి నువ్వు ఐస్ కాకైపోతావు. అప్పుడు నిన్ను కరిగించడానికి నేను వేడి నీళ్లు పోయాలి. నువ్వెప్పుడో నెగటివ్ గానే ఆలోచిస్తావు. నా బాడీ హీట్కే మంచు కూడా ఆవిరైపోతుంది. చూడు, ఈ రోజు నేను ఎంత హాయిగా నిద్రపోతాను. కావాలంటే రేపు ఉదయం నా ఫ్రెష్ ఫేస్ చూడు. బుజ్జి పిచ్చుక కింద నుండి, అట్టా జాగ్రత్త, రాత్రిపూట కపిలాలు తిరుగుతున్నాయి. నిన్ను చూసి తమ ఫ్రెండ్ అనుకుని ఎత్తుకుపోతాయి. నువ్వు కూడా నల్లగా ఉంటావు కదా. నారమయ్యవే బుజ్జే, గబ్బిలాలు నా ఫ్యాన్స్, అవి నన్ను డిస్టర్బ్ చెయ్యవు. మీరు వెళ్ళి ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకోండి. గుడ్ నైట్. టోనీ పుచ్చి నవ్వుకుంటూ కిందకెళ్ళిపోయారు. చిచ్చు చిన్ను మేడ మీద పడుకున్నారు. రాత్రి 10 గంటలు. చల్లని గాలి వీస్తోంది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చిచ్చుకాకి ఆనందంగా పాటలు పాడుతోంది. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. అమ్మో ఆపు, నీ పాటకు దోమలు కూడా పారిపోతున్నాయి. నాకు నిద్ర వస్తుంది. ఆ చంద్రుడు కూడా నిన్ను చూసి మేఘాల వెనక్కి పారిపోయాడు చూడు. పాడుకోరా, ఈ గాలి చూడు ఎంత ఫ్రెష్ గా ఉందో. ఏసీ కూడా పనికిరాదు, ఇది నేచురల్ ఏసీ. అవునమ్మా, గాలి బాగుంది కానీ దోమలు కొడుతున్నాయి. ఎందాకటి నుండి నా కాలు మీద ఒకటి డాన్స్ చేస్తుంది. నా రక్తం తాగేస్తున్నాయి. దోమలే కదా, అవి మన చుట్టాలు. కొంచెం రక్తం తాగి వెళ్తాయిలే, దాన కూడా ఉండాలి. కావాలంటే ఆ దోమల బేటతో ఒకసారి ఊపు. అర్ధరాత్రి 2 గంటలు. పరిస్థితి మారింది. చలి తీవ్ర రూపం దాల్చింది. మంచు కురవడం మొదలైంది. చిచ్చుకాకి చాప మీద ముడుచుకుని పడుకుంది. ఆమె మీద ఉన్న చిన్న తుప్పటి చలిని ఆపలేకపోతుంది. చిన్నుకాకి పళ్ళు కొరుకుతూ, అమ్మో చలి, నా ముక్కు గడ్డు కట్టింది. నా కాళ్ళు ఐస్ ముక్కలా అయ్యాయి. చిచ్చుకాకి తాను కూడా వణుకుతూ పాత పేపర్ కప్పుకుంటూ, అచ్చా అరవక, ఇది చలి కాదు, కూల్ బ్రీజ్. ఎంజాయ్ చెయ్యి, ఇది మన బాడీని గట్టిపరుస్తుంది. అప్పుడే గుయ్యమని శబ్దం వచ్చింది. ఒక పెద్ద దోమల దండు వాళ్ళ మీద దాడి చేసింది. అవి చిచ్చుకాకి చెవిలో రై రైమని శబ్దం చేస్తున్నాయి. అమ్మో, ఇవి చుట్టాలు కాదు, శత్రువులు. నన్ను పెడుతున్నాయి. ఇవి దోమలు కాదు, డ్రాకులాలు. ఒరే పోండి, షా, నా రక్తం చేతగా ఉంటుంది, తాగకంటిరా. నా దగ్గర దోమల బేట ఉంది, జాగ్రత్త. చిచ్చుకాకి దోమలను తరమడానికని చేతులూపుతోంది. ఆ ఊపికి పక్కనున్న వాటర్ బాటిల్ కింద పడింది. మూత లూజ్గా ఉండడంతో నీళ్లు మొత్తం చాప మీద, చిచ్చుకాకి మీద పడ్డాయి. అమ్మా, వరద నా పక్క తడిసిపోయింది. సన్నీళ్ళు బాబోయ్, ఎవరో నా మీద బకెట్ నీళ్లు పోసారు. ఇప్పుడు చలికి తోడు తడి కూడా చేరింది. చిచ్చు చిన్ను గడగడా వణుకుతున్నారు. అమ్మా, కిందకి వెళ్దాం పదా ప్లీజ్. నాకు స్టార్ గేసింగ్ వద్దు, నా బెడ్రూమ్ నాకు కావాలి. వద్దురా. ఇప్పుడు కిందకెళ్తే ఆ తుని కిటికీలో నుండి చూసి నవ్వుతుంది. పొద్దున ఛాలెంజ్ చేశాను కదా, మనం ఇక్కడే ఉండాలి. వీరులం మనం. రేపు ఉదయం వరకు ఓపిక పట్టు. అప్పుడే ఆకాశం నుండి టప్ టప్ అని శబ్దం వచ్చింది. అది వాన కాదు, పక్షుల రెట్ట. పైన చెట్టు మీదున్న గబ్బిలాలు వాళ్ల మీద పడేస్తున్నాయి. చిచ్చుకాకి ముఖం తుడుచుకుంటూ, చే ఏంటదే, వర్షమా? వాసన వస్తుంది. ఇది మల్లెపూల వాసన కాదు. అమ్మో, అదే గబ్బిలాలు. బుజ్జి చెప్పింది నిజమే. అవి మనల్ని టార్గెట్ చేశాయి. అవి మనల్ని టాయిలెట్ లో వాడుకుంటున్నాయి. ఒరేయ్, ఇది మరీ అన్యాయం. చలి, దోమలు, తడి, ఇప్పుడు ఇది కూడానా? దేవుడా, నన్ను పరీక్షించుకో. నా అందమైన ముఖం పాడైపోయింది. తెల్లవారుజామున 4 గంటలు. చిచ్చు చిన్ను మేడ మీద ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముక్కులు కారుతున్నాయి, జుట్టు రేగిపోయింది. అప్పుడే మహిగ్రద్ద గారు మార్నింగ్ వాక్ కని మేడ మీదకొచ్చారు. ఆయన ఇంటి మేడ, చిచ్చు ఇంటి మేడ కలిసే ఉంటాయి. ఎవరది? దొంగలా? ఏ చేతులు పైకెత్తండి. చిచ్చుకాకి వణుకుతూ చేతులు పైకెత్తి, దొంగలం కాదు మహిగారు, భక్తులం. చలిలో తపస్సు చేస్తున్నాం. ఓం నమ శివాయ.
ఓ చిచ్చు, నువ్వా? ఈ చలిలో ఇక్కడేం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా? నీ అవతారం చూస్తుంటే ఏలియన్ లో ఉన్నావు. పిచ్చి కాదు సార్, నేచర్ లవర్స్. ప్రకృతిని ఆస్వాదిస్తున్నావు. ఈ చలిలో ఒక కిక్ ఉంది సార్. ఆస్వాదించడమేమో కానీ మీ మొఖాలు చూస్తుంటే ఆసుపత్రిలో చేరేలా ఉన్నారు. కిక్కు కాదు, మీకు జ్వరం వచ్చేలా ఉంది. పదండి కిందకే, ఈ చలికి పక్షవాతం వస్తుంది. వస్తాం సార్, కానీ నా కాళ్ళు రావడం లేదు. మొద్దు మారిపోయాయి. నల్ల లిఫ్ట్ చేసి పట్టుకెళ్ళండి సార్. నా వల్ల కాదు తల్లి, మెల్లగా పాకుతూరా. మహిగ్రద్ద సాయంతో వాళ్ళు కిందకి దిగారు. ఉదయం 8 గంటలు. తుని పుచ్చి వేడివేడి ఇడ్లీలు తింటున్నారు. చిచ్చుకాకి తుమ్ముతూ దగ్గుతూ అక్కడికొచ్చింది. ఆమె ఒంటి నిండా దుప్పట్లున్నాయి. ముక్కు ఎర్రగా కందిపోయింది. ఏంటి చిచ్చు, నైట్ అంతా ఎంజాయ్ చేసావా? ఆకాశం దుప్పటి కప్పుకున్నావా? నక్షత్రాలు లైట్లు వేశాయా? నీ ముక్కును చూస్తుంటే యుద్ధం చేసి వచ్చినట్టుంది. ఆపవే నీ వెటకారం. ఆకాశం తప్పటి కాదు, ఐస్ గడ్డ. నక్షత్రాలు కాదు, దోమలు. నా పరిస్థితి చూడు. అచ్చి, జలబో, జ్వరం, ఒళ్ళు నొప్పులు. నా గొంతు కూడా పోయింది. పాపమట్ట, కప్పిరాలు రాలేదా? అవి నీ ఫ్యాన్స్ కదా. వచ్చాయి. వచ్చి నా మీద అభిషేకం కూడా చేసి వెళ్ళాయి. చిచ్చి, ఆ వాసన పోవడానికి 10 సార్లు స్నానం చేశాను. ఇక కపిలాల ముఖం చూడను. చోటు చిలుక అక్కడికొచ్చి, ఏమైంది చిచ్చు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా సినిమా చూసావా? సినిమా గాదులే చోట. హర్రర్ షో. చలి, దోమలు, కపిలాలు, త్రిబుల్ ధమాకా. ఇక జన్మలో మేడ మీదే పడుకోను. నా ఇల్లే నాకు స్వర్గం. బెడ్రూమ్ లో ఉన్న సుఖం బాల్కనీలో లేదు. అందుకే పెద్దలు చెప్పారు, ఇల్లు ఇల్లు అనిపించుకోవాలి, మేడ మేడ అనిపించుకోవాలి అని. దేని విలువ దానిది. చలికాలంలో ఇంట్లో ఉండడమే సేఫ్. నిజమేతోనే, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలుంటే పెట్టు, పుణ్యం ఉంటుంది. చేతులు వణుకుతున్నాయి. ఓ వండలేను. చట్నీ ఎక్కువ వెయ్యి. కారంగా తింటే జలుబు తగ్గుతుంది. రా చిచ్చు, నీకోసమే చేశాను. వేడి సాంబార్ కూడా ఉంది, తిను. చిచ్చు చిన్ను ఆత్రంగా ఇడ్లీలు తిన్నారు. ఆ వేడి సాంబార్ తాగుతుంటే వాళ్ళ ప్రాణం లేసొచ్చింది. అమ్మో, ఈ రోజు రాత్రి మనం ఎక్కడ పడుకుందాం? ఎక్కడ పడుకుంటాం? వంటింట్లో, పొయ్యి పక్కన. అది మనకి ఊటీ, అదే మనకి స్విట్జర్లాండ్. కావాలంటే తలుపులో, కిటికీలో అన్ని బంద్ చేసేద్దాం. అందరూ నవ్వారు. చిచ్చుకాకి అతిశయం తగ్గి హాయిగా నవ్వింది. ఈ కథలోని నీతి ఏంటంటే, కాలానికి తగినట్టు నడుచుకోవాలి. అతిశయానికి పోతే అనారోగ్యం పాలవుతాం. మరి మేడ మీద పడుకునేటప్పుడు దోమల మందు పెట్టుకోవడం మర్చిపోకూడదు.